నీ రీప్లేస్మెంట్ అంటారు, ఇది ఎవరికి అవసరం? నీ రీప్లేస్మెంట్ వెరీ కాంట్రవర్షియల్. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు పెయిన్ ఉందంటే ఆపరేషన్ చేసేస్తున్నారు. బట్ పేషెంట్కి ఎంత నెసెసిటీ అనేది కూడా ఆలోచించాలి. ఓకే, యూ హ్యావ్ టు హ్యావ్ ఏ ఐడియల్ పేషెంట్. హూజ్ అన్ ఐడియల్ పేషెంట్? ఎవరైతే విపరీతన మోకాలు నొప్పి అసలు కదలికే తగ్గిపోయిందన్న వాళ్ళకి. ఎందుకంటే ఇట్ విల్ చేంజ్ దేర్ లైఫ్. కదలిక లేకపోతే భారం అనేది గుండె మీద పడుతుంది. గుండె ఇబ్బందులు రావాలి, బీపీ, షుగర్ ఇవన్నీ కూడా కదలిక లేకపోవడం వల్ల, యాక్టివిటీ లేకపోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ద డిజీజ్ వచ్చేది మనకి. ఇప్పుడైతే ఆ యాక్టివిటీ కోసం కూడా యూ కెన్ గో ఫర్ నీ రీప్లేస్మెంట్. ఇక్కడ ఏమవుతుందంటే జస్ట్ సింపుల్ పెయిన్ అంటే ఎర్లీ ఆర్థరైటిస్ కూడా కొన్ని చోట్ల సర్జరీలు చేసేస్తుంటారు ఓన్లీ టు సాటిస్ఫై ద పేషెంట్. బట్ ఓవరాల్ ఫైనల్ పేషెంట్ వచ్చేసరికి దే ఆర్ నాట్ సో సాటిస్ఫైడ్. దే డోంట్ సీ మచ్ డిఫరెన్స్ ఇన్ దర్ పెయిన్. అండ్ అందరికీ కూడా నీ రీప్లేస్మెంట్ కొన్నిసార్లు ఏంటంటే అంతగా పనిచేయకపోవచ్చు. బికాస్ ఇట్స్ లోపల వేసేది ఒక ఐరన్ మెటల్ థింగ్ కదా. దెల్ బి సమ్ ఫారెన్ బాడీ ఆ సెన్సేషన్ కానీ ఆ ఇబ్బంది, చిన్న మైనర్ చేంజెస్ కుడ్ లీడ్ టు సమ్ అమౌంట్ ఆఫ్ పెయిన్. సో ఐడియల్ పేషెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లైక్ మెయిన్ ఇండికేషన్స్ వచ్చేసరికి విపరీతమైన నొప్పి, తర్వాత కాళ్ళు వంకర్లు పోవడం, ఏజ్ కూడా డెఫినెట్లీ చూసుకోవాలి. కాళ్ళు వంకర్లు పోయి ఎక్కువ శాతం నడవలేక, కొంతమందికి ఏంటంటే నడక లేకపోవడం వల్ల బోన్ కూడా వీక్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకైతే ఈవెన్ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అని కూడా అవుతుంటాయి. అంటే కాలు విరిగిపోతుంది ఏకంగా వంకర ఉన్న కాలు మీద. ఎట్లా అంటే ఇప్పుడు నిలువుగా వేసిన కర్ర మీద ఎప్పుడు ఏమీ అవ్వదు. నిలువు ఎంత కర్ర మీద స్ట్రెస్ వేసినా సరే అది బ్రేక్ అవ్వదు. ఎప్పుడైతే ఒక కర్రని అడ్డంగా వేశారనుకోండి అప్పుడు అది విరిగిపోతుంది. అదే సేమ్ బోన్ కూడా అవుతుంది. ఎప్పుడైతే బోన్లో స్ట్రెంత్ లేకుండా మనం కాలు వంకర అయిపోయిన కాలు మీద అలా బరువు వేస్తుంటే ఈవెన్ టిబియా అంటే ఆ బోన్ విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. వీళ్ళందరూ కొద్దిగా ఐడియల్ కేసెస్ అన్నమాట. వీళ్ళని చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.